వెనకాల అబ్బాయి ఉన్నాడే. అబ్బా సూపర్ ఉన్నాడు చూడవే. వెనకాల అబ్బాయి వెనకాల అబ్బాయి బాగున్నాడట, మీ ఫ్రెండ్ చెప్తుంది విను, అంతేనా? హే మస్తున్నావు, నెంబర్ ఇవ్వచ్చుగా. నేను నా నెంబర్ అడగలేదు, నేను అసలు అంత బాగలేదా? పోయి పాప, నా నెంబర్ అడగలేదండి. వాడు అంత బాగున్నాడా? వాడికన్నా నేనే బాగున్నాను కదా. సరే నా నెంబర్ తీసుకో చెయ్యి, నా నెంబర్కి ఫోన్ చేయి. సాయంత్రం బయటికి వెళ్దాం. బైక్ రైడింగ్ వచ్చా నీకు? ఓకే, నేను చేస్తాను రైడింగ్. బయటికి వెళ్దాం. నీ కారు ఉందా లేదా? నో ప్రాబ్లం, నెక్స్ట్ వీక్ గోవాకి వెళ్దాం. ఓకేనా? సరే నెంబర్ తీసుకో, 7671. ఓకే, మైచో నా పేరు, ఫీడ్ చేసుకో. ఓకే బాయ్ మరి. చెల్లి, ఈ రీల్స్ ఆపు. ఈరోజు నీకు ఒక సంబంధం వస్తుంది, చాలా రిచ్ సంబంధం. అవునా? నీకు రీల్స్ పిచ్చి ఉన్నట్టు మాత్రం అది తెలియకుండా చూసుకో, సరేనా? సరే. రండి. హాయ్, రండి. అమ్మాయిని పిలుస్తారా? అమ్మా అను, రా అమ్మా. మీ అమ్మాయికి వంట ఏమైనా వచ్చా? మా అమ్మాయి బాగా వంట చేస్తుంది. ఓకే, ఈ మధ్యకాలంలో రీల్స్ పిచ్ ఎక్కువగా ఉంది. మీ అమ్మాయికి రీల్స్ పిచ్ ఏమైనా ఉందా? మా అమ్మాయికి రీల్స్ అవ్వట్లేదు, చాలా పద్ధతిగా ఉంటుంది. అక్క, అమ్మాయి నాకు బాగా నచ్చింది. ఓకే చేసాక నువ్వు ఆగరా, పెద్దానికి తొందరే. నువ్వేం టెన్షన్ పడకు, అదిలో నేను సెట్ చేస్తా కదా. పదా మహి, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. నాకు ఇష్టం లేదు. బావరికి ఏం తక్కువ, అందంగా ఉంటాడు, చాలా మంచోడు. కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నానే. కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నా. ఎందుకురా ఏడిపిస్తున్నావు? సాయి, చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా? చికెన్ బిర్యానీ వద్దు. ఎందుకు? అంటే కోడిని ఒకసారి చంపినప్పుడు నేను చూసా, అది ఒక ప్రాణే కదా, అప్పటి నుంచి ఆపేసా. అయితే వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టినా? లేదు, మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టు. అదేంటి, చికెన్ తిన్నావుగా? అంటే కోడిని చంపినప్పుడు చూసా, మేకని చంపినప్పుడు చూడలే, అందుకే తినేస్తాను. సిగ్గు శరం మానం మర్యాద ఏది లేదంటారు. అన్న ఎందుకు కొడుతున్నావు? వాడు ఏం చేశాడు నీకు తెలుసా? ఏం చేసావు అన్న? నేనేం చేసాను నాకు కూడా తెలియదురా, ఆయన కొడుతుంది. మొత్తం చెప్పు. మొన్న వాళ్ళ అమ్మ వచ్చిందిరా, ఊళ్ళో గుళ్ళు అన్నీ తిప్పా. మంచిదేగా. ఇంకా ఉంది కదా, చెప్పు. ఒకరోజు వీళ్ళ తమ్ముడు వచ్చాడు, సొంత బామ్మడిదని ఊరంతా తిప్పి సినిమాలు సికాలు తిప్పిన. బానే ఉందిగా. ఇంకా ఉంది కదా, చెప్పు. నిన్న వాళ్ళ చెల్లి వచ్చిందిరా, రాత్రంతా ముద్దు ముచ్చట్లు ఆడాం. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇంకా 4 కొట్టు. అరే, ఫిబ్రవరి 14 వస్తుంది. గర్ల్ ఫ్రెండ్స్కి ఎలాగైనా గిఫ్ట్ ఇవ్వాలరా. అవునరా, నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఏం చేద్దాం? అదొక ఐడియా ఉందిరా. ఏంటి అది? నువ్వు పదరా చెప్తా. A few minutes later. రే, లెక్కే సగం నీకు సగం నాకు. అవునరా, ఆమె దగ్గర డబ్బు ఉంటే నీకే తెలుసురా. రే, అది నా గర్ల్ ఫ్రెండ్ రా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఏమైంది?
గ్లాస్ పడింది. ఏం నువ్వు అసలు రోజుకు సంబంధం పడేస్తున్నావు? మీ అమ్మాయి కొని తెచ్చినావు ఏంటి ఇక్కడికి? ఏంటి నువ్వు ప్రతిసారి మా అమ్మాయిని మధ్యలోకి తీసుకొస్తున్నావు? ఇదిగో చూడు, మా అమ్మాయిని ఏమన్నా అంటే అస్సలు ఊరుకోను. అంటాను, బరాబరా అంటాను. నీకేం నేర్పించకుండా నాకు ఇంచి పెళ్లి చేసేసారు నిన్ను. నేర్పించారు. మా అమ్మాలు మొగుడితో గొడవ పడినప్పుడు వంట చేయొద్దని చెప్పారు. నేను ఈరోజు అస్సలు వంట చేయను. చేయకపోతే పో, ఇది నా ఇల్లు, నేను ఎలా తినాలో నాకు తెలుసు. నా కోసం నేను ఆర్డర్ పెట్టుకుంటాను. పెట్టుకో. పెట్టుకుంటాను. స్వాష్ చేసుకోవాలి. A few minutes later. సిగ్గులేదా తినడానికి? తిన్నాక సిగ్గెందుకు? అది నా ఆర్డర్. మా అమ్మ కూడా నేర్పించింది, ఆకలేస్తే సిగ్గు లేకుండా తినేయాలి. బేబీ, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, నాకేం గిఫ్ట్ ఇవ్వబోతున్నావు? నువ్వు ఏ గిఫ్ట్ తీసుకొచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐ సీ. నీకు లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ తీసుకొస్తా. వ్యాలంటైన్స్ డే. బేబీ, వ్యాలంటైన్స్ డే వచ్చింది కదా, మరి నా గిఫ్ట్ ఏది? నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పే కదా, ఇంకా పారు. నిధి, షీ ఈజ్ మై న్యూ గర్ల్ ఫ్రెండ్. హౌ ఇస్ ఇట్? బేబీ, నేను కూడా నీకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏది? షో మీ. సాయి, నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? నన్ను మోసం చేస్తున్నావు కదా. నువ్వు నాకు మోసం చేస్తున్నావా? లేదు లేదు. Flashback. రేపు చెప్పిన టైంకి వచ్చేయండి. ఓకే, డన్. హాయ్ అన్న. నమస్తే అమ్మా, ఎవరు నువ్వు? ఇంట్లో ఏమైనా వర్క్ ఉందా? అంటే నువ్వు చేస్తావా వర్క్? నాకు కొంచెం డబ్బులు అవసరం ఉంది. మీ ఇంట్లో ఏమన్నా వర్క్ చెప్పండి, నేను చేస్తాను. నేను అంత ఇచ్చుకోలేను అమ్మా. పర్లేదన్నా, మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు. డైలీ 200 అయితే ఇస్తాను. సరే అన్న. సరే, థ్యాంక్ యూ. ఎరా ఏం చేస్తున్నావు? హైరా మొన్న బాగున్నా. తీతా ద్వారా చెప్పరా. చెల్లి తీతా అమ్మా 2. సరే అన్న. ఇంకేది మా సంగతి తీసుకోరా. అరే, నీకెంత అందమైన చెల్లి ఉందో నాకు చెప్పలేదేంట్రా? రే చాలా బాగుందిరా మీ చెల్లి. రే చెప్పి రే, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను రా. రే బాబు. అరే, ఇంకేం మాట్లాడొద్దు, మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను, ఓకేనా? బాయ్. రే 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 A few minutes later. బావా, థ్యాంక్స్ బావా. దేనికి? మీ ఆస్తి ఎంత ఉంటుంది? నీకెందుకు? మీ చెల్లిని చేసుకున్నాం కదా, సగం వాట అడుగుదామని. అది మా చెల్లి కాదురా, పనామేరా. పనామరేరా, అప్పటి నుంచి నీకు అదే చెప్తున్నాను, నా మాట విన్నావా? అయిందా? బాగైందా? హ్యాపీగా తీసుకో, వెళ్ళు. ఆడపిల్లలైన అందంగానే కోసేస్తారురా సమీరారహరి, దయ చూపి మార్చు తల రాత మరి.